హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మన ఇండియాలో ఐఫోన్ 16e మొబైల్ అయితే లాంచ్ చేస్తారు. ఇంతకు ముందు మనకి ఐఫోన్ SE అనే సిరీస్ నడిచేవి, వాటిని డిస్కంటిన్యూ చేసేసి ఐఫోన్ మినీ సిరీస్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ వీటిని కూడా డిస్కంటిన్యూ చేసేసి ఐఫోన్ 16e అని చెప్పేసి కొత్త సిరీస్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఈ మొబైల్ మనకి అమెజాన్ లో అయితే అవైలబుల్ గా ఉంటది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 8+128GB వేరియంట్ వచ్చేసి 60,000 అయితే పెట్టారు. అండ్ మనకి ఈ మొబైల్ ఓన్లీ 2 కలర్స్ లోనే వస్తుంది, ఒకటి వైట్ ఒకటి బ్లాక్ అన్నమాట. ఈ 2 కలర్స్ లోనే వస్తుంది, రిమైనింగ్ ఏ కలర్స్ ఉండవు. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను 60,000కి మొబైల్ కొనొచ్చా లేదా, లేకపోతే ఐఫోన్ 16 తీసుకోవాలా, ఈ మొబైల్ కి ఐఫోన్ 16 కి ఏం అప్గ్రేడ్స్ ఉన్నాయి అండ్ ఏం చేంజెస్ ఉన్నాయి, ఏం డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి అని చెప్పేసి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్ కంక్లూజన్ కూడా మీకు ఇస్తాను, ఈ మొబైల్ కొనొచ్చా లేకపోతే ఐఫోన్ 16 కొనాలా అని చెప్పేసి. సో ఎవరైతే ఈ మొబైల్ కొనాలనుకుంటున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ మనకి 3 వేరియంట్స్ అయితే వస్తుంది. అన్ని వేరియంట్స్ లో ర్యామ్ మారదు, 8GB ఉంటది, బట్ స్టోరేజ్ మాత్రం మారిపోద్ది. 8+128GB వేరియంట్, 8+256GB వేరియంట్ అండ్ అలాగే 8+512GB వేరియంట్ అనమాట. ర్యామ్ లో చేంజ్ లేదు, ఓన్లీ మనకి స్టోరేజ్ మాత్రమే మారుతుంది. ఇంకా మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ కూడా మనకి బయోనిక్ A18 చిప్ సెట్ తోనే వస్తుంది. మనకి ఐఫోన్ 16 లో ఏ ప్రాసెసర్ అయితే ఉందో అదే ప్రాసెసర్ మనకి ఈ మొబైల్ లో కూడా ఉంటుంది. ఇది ఒక 4 కోర్ GPU తో వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇందులో 16 కోర్స్ న్యూరల్ ఇంజిన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా CPU లో 6 కోర్స్ ఉంటాయి అండ్ 2 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి అండ్ అలాగే 4 ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఈ A18 చిప్ సెట్ లో. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చేస్తే ఈ మొబైల్ కూడా మనకి సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ HD+ డిస్ప్లే అనమాట, 6.1 ఇంచెస్ అయితే ఉంటుంది. సేమ్ డిస్ప్లేలో ఏం చేంజ్ లేదు, మనకి ఐఫోన్ 16 లో ఏ డిస్ప్లే అయితే యూజ్ చేశారో ఇందులో కూడా సేమ్ డిస్ప్లే అనమాట. డిస్ప్లేలో ఎలాంటి చేంజ్ అయితే లేదు. అండ్ ఈ మొబైల్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఓన్లీ సింగిల్ కెమెరానే ఉంటుంది. ఇది 48 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. ఈ ఒక్క కెమెరాని యూజ్ చేసి మనం చాలా టైప్స్ లో ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. లైక్ ఇప్పుడు ఇది ఒక కెమెరాతో మనం 1x లో ఫొటోస్ తీయొచ్చు అండ్ 2x లో ఆప్టికల్ జూమ్ చేసి మనం ఫొటోస్ కూడా తీయొచ్చు అనమాట. ఇదో మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఫ్రంట్ యాజ్ యూజువల్ 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఐఫోన్ 16 లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది పర్ఫార్మెన్స్. బట్ ఐఫోన్ 16 లో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా ఉంటుంది, ఇంకోటి 12 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటుంది. బట్ ఐఫోన్ 16e లో మనకి ఇది మిస్ అయింది. అండ్ ఇంకా మనం ఈ ఐఫోన్ 16e మొబైల్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మనకి వీళ్ళు 16 సిరీస్ లో mAh అని మెన్షన్ చేశారు. బట్ ఈ 16e మొబైల్లో మాత్రం mAh అయితే మెన్షన్ చేయలేదన్నమాట. మనకి వీళ్ళు చెప్పేది అప్ టు 6 అవర్స్ స్క్రీన్ ఆన్ టైం వస్తుందని చెప్తున్నారు. అండ్ మీరు నార్మల్ యూజర్ అయితే ఒక 12 అవర్స్ వస్తుందని చెప్తున్నారు. బట్ నాకు డౌటే 12 అవర్స్ అయితే రాదు. అండ్ ఇంకా మొబైల్ ని ఎవరైతే తక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళకి 26 అవర్స్ వరకు అయితే బ్యాటరీ లైఫ్ వస్తుందని మెన్షన్ చేస్తున్నారు. బట్ నాకు డౌటే, అంతసేపు అయితే రాదు. మిల్లీ ఆంపియర్స్ మెన్షన్ చేస్తే బాగుండేది, మనకు ఒక క్లారిటీ అయితే ఉండేది. ఇది మనకు ఐఫోన్ 11 లో ఏ విధంగా బ్యాటరీ లైఫ్ ఉండేదో అదే విధంగా ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, కంపేర్ విత్ ఐఫోన్ 11 అంట. అండ్ ఇంకా ఈ మొబైల్లో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. మనం ఐఫోన్ 16 లో ఏఐ ఫీచర్స్ అయితే యూజ్ చేసుకుంటున్నామో అన్ని ఏఐ ఫీచర్స్ ఈ మొబైల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని వీళ్ళు తీసేయలేదు. మనకి ఐఫోన్ 15+ కానీ ఐఫోన్ 15 కానీ ఇందులో ఏఐ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే ఉండవు. బట్ ఈ 16e లో అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ మొబైల్ ఇంకా మనకి ఈ సిమ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎవరైనా ఈ సిమ్ చేయించుకోవాలంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవచ్చు. సో ఇవి ఈ మొబైల్లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అనమాట. అండ్ ఇంకా ఈ ఐఫోన్ 16eని ఐఫోన్ 16తో కంపేర్ చేద్దాం. ఐఫోన్ 16కి ఐఫోన్ 16eకి ఏం అప్గ్రేడ్స్ ఉన్నాయి, ఏం డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి అనేది క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. రేర్ కెమెరాలో ఒక డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇది మనకి సింగిల్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 16e సింగిల్ కెమెరాతో వస్తుంది బ్యాక్ సైడ్. బట్ 16 లో మనకి ఎక్స్ట్రాగా 12 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఐఫోన్ 16 లో మనకి 3561 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. బట్ మనకి ఐఫోన్ 16e లో వచ్చేసి నో మెన్షన్, ఏం మెన్షన్ చేయలేదు. అండ్ ఇంకా ఐఫోన్ 16 లో మనకి ఇక్కడ టాప్ లో కెమెరా దగ్గర చిన్న పాపప్ నాచ్ లాగా మాత్రమే ఉంటుంది. బట్ ఐఫోన్ 16e లో ఓల్డ్ నాచ్ అయితే తీసుకొచ్చారనమాట వీళ్ళు. ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే తీసుకొచ్చారు. చాలా మందికి ఇది నచ్చదు, నాకైతే మెయిన్లీ అసలు నచ్చదు ఈ విధంగా ఉంటే. ఇది ఒక మైనస్ అనిపించింది. మనకి ఫ్రంట్ కెమెరా నాచ్ డైనమిక్ ఐలాండ్ లాగా తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కూడా అలానే తీసుకొస్తే బాగుండేది. బట్ వీళ్ళు మళ్ళీ
ఓల్డ్ నాచ్ అయితే తీసుకొచ్చారు. సో ఇది ఎక్కువ మందికి అంతగా నచ్చదు, ఇది ఒక డౌన్ గ్రేడ్ అనమాట ఈ మొబైల్లో. అండ్ ఇంకా కలర్స్ అవైలబిలిటీ కూడా మనకి ఐఫోన్ 16 చాలా కలర్స్లో అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, బ్లాక్, వైట్, పింక్, గ్రీన్, బ్లూ, ఇన్ని కలర్స్లో అయితే వస్తుంది. బట్ ఐఫోన్ 16e మాత్రం మనకు ఓన్లీ 2 కలర్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఒక మైనస్ అనిపించింది నాకు. అండ్ ఇంకా ఈ ఐఫోన్ 16eలో ఐఫోన్ 16తో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ షట్టర్ బటన్ అయితే తీసేశారనమాట. మనం కెమెరాని ఇక్కడ నుంచి యాక్సెస్ చేసి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఈ 16eలో మనకి ఈ ఆప్షన్ అయితే ఉండదు, ఇక్కడ బటన్ లాంటిది ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఇది ఒక మైనస్ అనిపించింది. ఐఫోన్ 16తో కంపేర్ చేసుకుంటే మనకి 16eలో చాలా కాంప్రమైజెస్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడు కెమెరా షట్టర్ బటన్ లేదు, అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లేదు, ఫ్రంట్ మనకి ఓల్డ్ నాచ్ తో వస్తుంది, బ్యాటరీ ఎంతో మనకు మెన్షన్ చేయలేదు. ఇలా ఇన్ని కాంప్రమైజెస్ పెట్టుకొని మనం ఐఫోన్ 16e తీసుకోవడం కన్నా ఐఫోన్ 16 తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకా ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 8+128GB వేరియంట్ వచ్చేసి మనకి 60,000 అయితే పెట్టారు, 100 రూపాయలు తక్కువ. అండ్ 256GB వేరియంట్ వచ్చేసి 70,000 అయితే పెట్టారు. అండ్ 512GB వేరియంట్ వచ్చేసి రౌండ్ ఫిగర్ మనకి 90,000 అయితే పెట్టారనమాట. ఈ ప్రైస్కి ఈ మొబైల్ అసలు కొనాల్సిన అవసరం కూడా లేదు, వేస్ట్గా తీసుకొచ్చారని చెప్తాను నేనైతే. 60,000 ఈ ఫోన్కి పెట్టే బదులు ఇంకో 5,000, 6,000 డిఫరెన్స్లో మనకి ఐఫోన్ 16 వచ్చేస్తుంది ఆఫర్స్ టైంలో. సో నా సజెషన్ వచ్చేసి ఇంకొక 5,000 10,000 యాడ్ చేసుకొని ఐఫోన్ 16 తీసుకోవడమే బెటర్ అని చెప్తాను. ఈ మొబైల్ ఎప్పుడు కొనొచ్చు అంటే మనకి ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి కదా మనకి, ఆ టైంలో ఈ మొబైల్ మనకి 35 నుండి 40 ఆ ప్రైస్లో అయితే తీసుకోవచ్చు. మరీ 60,000కి మొబైల్ కొనాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి 60,000కి మొబైల్ అయితే ఎవరు తీసుకోకండి. ఒక 40,000 ఆ బడ్జెట్కి వస్తే కన్సిడర్ చేయండి, కానీ 60,000కి అయితే తీసుకోకండి. సో ఇది నా ఒపీనియన్ అయితే ఈ ఐఫోన్ 16e మొబైల్ మీద. ఇంకా ఈ మొబైల్ ఫస్ట్ సేల్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి March 1, 2025 అయితే ఫస్ట్ సేల్కి రాబోతుంది. సో ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేయొచ్చు, బట్ నేనైతే పర్చేజ్ చేయకుండానే చెప్తాను. ఎందుకంటే మనం పెట్టే డబ్బులకి అది వర్త్ కాదు, వర్త్ కానప్పుడు మనం కొనుక్కొని ఏం చేస్తాం చెప్పండి. అందుకే లైట్ తీసుకోండి. ఈ ఐఫోన్ 16eతో కంపేర్ చేస్తే మనకి ఐఫోన్ 16లో చాలా అప్గ్రేడ్స్ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ ఐఫోన్ 16e యొక్క ఓవర్వ్యూ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ నౌ.